సిద్దిపేట నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి, కోదండరావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. 2 గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు, ప్రధాన కార్యదర్శి రాజువీర్, మండల అధ్యక్షులు బర్మా రామచంద్రం, బుగ్గరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరికి రాగా వెంటనే దీన్ని ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ డ్రైనేజ్ నిర్మాణం గురించి ఒక 10 లక్షలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ డ్రైనేజు పనులు పూర్తి గురించి ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో కలిసి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ నాయకులు, అందరు దళిత సోదరులు, ఈ కాలనీ వాసులు అందరం కలిసి ఈ పనులు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఇంకా సీసీ రోడ్డు కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, పింఛన్లు కానీ, ఏ కార్యక్రమాలైనా పండుగ తర్వాత ప్రతి ఊళ్ళో పండుగ వాతావరణం కనబడుతూ ఉంది. అందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఊరూరికి పోయి పేద ప్రజలకు అండగా నిలబడడానికి ఈరోజు కంకణబద్దులై ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు నియోజకవర్గంలో ఈ 10 మామ అల్లుళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇంకా గ్రామాలలో సీసీ రోడ్లు సరిగా లేవు, మోరీలు సరిగా లేవు. అన్ని పనులు కొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు అన్ని ఊరూరా సీసీ రోడ్లు కానీ, మోరీల నిర్మాణం కానీ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారి సహకారంతో ఈరోజు ఈ మోరీల శాంక్షన్ చేయబడింది. ఇంకా దీనికి బలమైన మాకు సిద్దిపేట ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు మాకు ఏదంటే అది ఇప్పుడు మోరీలు కావాలంటే శాంక్షన్ పెట్టించిండు. ఇది ఇంకా ఏది కావాలన్నా కానీ మన సిద్దిపేట నియోజకవర్గానికి, మన లక్ష్మీదేవిపల్లికి చేస్తా అని మాకు మాట ఇచ్చిండు. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి మీకు ఏ శీర్షకం రాత్రి రాండి, మీకు ఏ పని అయినా మేము చేసి పెడతా అని ఈ మోరీలు అయితే ఇప్పటికి శాంక్షన్ చేసిండు. ఎవరికైతే ఇండ్లు లేవో ఇండ్లు కూడా చేస్తా అన్నాడు. పింఛన్లు కానీ ఏది కానీ ఆయన దగ్గరికి పోతే ప్రతి ఒక్క పని అయితే లక్ష్మీదేవిపల్లి గ్రామస్తులు కూడా మీరు ఏదైనా కావాలంటే మాకు సహకరించండి, మేము అన్న దగ్గరికి తీసుకుపోతాం. మీకు ప్రతి ఒక్క పని చేసే బాధ్యత మాది.